ఆ, ఓం హరి ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं वरदिन्दविकासमन्दहासास्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीम् उपासे शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियात् या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजटापहा शुक्लां ब्रह्म विचारसार परमां आद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणी अभयतां जाड्यान्धकारापहा हस्ते स्फाटिकमालिका विदधति पद्मासने संस्थिता वन्दे तां परमेश्वरीं बुद्धिप्रदां शारदा शारदां भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियात् ओं परब्रह्मणे नमः సామవేదాంతర్గత ఛాందోగ్య ఉపనిషత్తును అధ్యయనం చేస్తున్నాం. ఇందులో మధు విద్యను అధ్యయనం చేస్తున్నాం. ఈ మధు విద్యలో తేనె పట్టుకు సూర్యునకు పోలికతోటి ఈ విధంగా సాగుతూ ఉన్నది. ఇది ఇక్కడ తేనె పట్టు మనం చూస్తుంటే 5 దిక్కులా కనబడుతూ ఉంటుంటుంది. 5 దిక్కులు అంటే 5వ దిక్కు ఏంటంటే ఊర్ధ్వ దిక్కు ఇది అనమాట. అని మనం ఏ దిక్కున వెళ్ళినా కానీ కనపడుతూ ఉంటుంటుంది అనమాట. ఇది అది అనమాట. ఇది అయితే దీన్ని ఈ తేనె పట్టుని ఆధారంగా చేసుకొని ఒక విశేషాలు చెబుతున్నారు. ఏమిటంటే దీనిలో చెప్పేది సూర్యుణ్ణి ఆరాధించడం మధు విద్యలు. ఇది ఏమిటంటే 4 వేదాలు ఉన్నాయి. 4 వేదాలు ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదము, అథర్వవేదము 4 వేదాలు ఉన్నాయి. యజ్ఞాలు చేస్తున్నారు. యజ్ఞాలలో 4 దిక్కుల 4 కూర్చున్నారు. ముందు ఋగ్వేదం అయిన ఆ రుక్కు మంత్రం చదువుతున్నాడు. రుక్కు మంత్రం చదువుతూ ఆహుతి వేస్తున్నాడు. ఈయన ఈ ఆహుతి వేస్తున్నాడు. ఇది ఎవరికి చెందుతుందంటే సూర్యుడికి. ఆ సూర్యునిలో ఉన్న ఎరుపుదనం అనగా సూర్యునిలో ఒక 4 రకాలు చెబుతున్నారు. ఏది రంగులు అనగా ఈ రంగులు వర్ణాలు లోపలికి పోయే కొంది వర్ణాలు. అది మొట్టమొదట మనకు కనబడే సూర్యుడు ఎర్రంగా కనబడతాడు, అంతే కదా. మనకు మొట్టమొదటి 6ంటికి కనబడేట సూర్యుడు అదేనమాట. ఋగ్మంత్రంతో ఆహుతి వేశాడు అంటే సూర్యునిలో ఉన్న ఎరుపుదనంతో ఉన్నటువంటి ఒక భాగానికి అని అర్థం. ఒక భాగాన్ని ఈ మంత్రం చేత ఆహుతి చేసి అర్చన చేయడం అని అర్థం. అట్లనే దక్షిణ దిక్కున కూర్చున్నటువంటి ఆయన యజుర్వేద మంత్రం చెప్తాడు. యజుర్వేద మంత్రం చెప్పేసేసి ఆయన యజ్ఞ కర్మ చేస్తూ ఆ మంత్రం చెబుతూ ఆయన ఏం చేస్తాడు, ఆహుతి వేశాడు. ఆహుతి వేసినప్పుడు అప్పుడు దీనిలో తెలుపుకి వెళ్ళిపోతుంది. ఎరుపు తర్వాత తెలుపుకి వస్తాడు ఆ సూర్యుడు. ఆ తర్వాత సామవేదానికి పడమర దిక్కు, ఆ పడమర వైపు కూర్చున్నటువంటి ఆయన యజ్ఞకర్మ చేస్తున్నాడు, ఆహుతి వేస్తున్నాడు. ఆయన అప్పుడు వేస్తున్నటువంటి దానికి దేనికి వెళ్ళిపోతుంది, సూర్యుడిలో నలుపుకి వెళుతుంది. తర్వాత ఉత్తర దిక్కు ఉన్నటువంటి అథర్వవేదం కూర్చున్న ఆయన ఉంటాడు. అథర్వవేదం ఆయనకి మంత్రంతో కాదు, ఆయన కథలు వినిపిస్తాడు. ఒక రాజుల కథలు ధర్మబద్ధమైనటువంటి వినిపిస్తాడు. ఆ వినిపించడం వలన అది సూర్యుడిలో ఉన్న మధ్య భాగానికి వెళుతుంది. ఇది దీనిలో ఇది బాగా నలుపుకి వెళుతుంది. బాగా నలుపుకి అంటే ఇంకా నలుపు మీద ఇంకా నలుపుకి వెళ్ళిపోతుంది. ఏది ఉత్తర దిక్కున కూర్చున్నటువంటి అథర్వవేదం చెప్పేటువంటి ఆయన సూర్యుడిలో బాగా నలుపుకి వెళ్ళిపోతుంది అని అర్థం. ఇక ఐదవది ఊర్ధ్వ దిక్కు. ఈ ఊర్ధ్వ దిక్కుకు ఊరుతున్నప్పుడు ఇక్కడ విశేషం, ఇది మనకి పట్టుకోవాల్సింది. ఇది ఓంకార ధ్యానం. ఇది ఊర్ధ్వ దిక్కుకి ఓంకార ధ్యానం. ఈ ఓంకారం ధ్యానం చేయటం వలన సూర్యుడిలో ఉన్న మధ్య భాగానికి
వెళుతుంది అని అర్థం. అనగా ఓంకారము అనేటువంటిది ఏంటి? బ్రహ్మము. బ్రహ్మవాచకం చెప్పండి అని అంటే ఏం చెబుతాము? ఓంకారం చెబుతాం. అనగా ఆ సూర్యుడి సెంటర్లో ఉన్నటువంటి ఏదైతే శక్తి ఉన్నదో అది ఎవరు? ఓంకారము. అది సవితృ మండలము. అందుకనే మనం ఏం చెబుతాము? ఆ మధ్యలో ఉన్నటువంటి ఆయన సరసిజాసన సన్నివిష్ట ధృత శంఖ చక్రధారి అనగా విష్ణుమూర్తి స్వరూపంగా మనం చెబుతాం. మనకు పుల్లింగంగా అయితే విష్ణుమూర్తిగా చెబుతాము, స్త్రీలింగంగా అయితే లలితా పరమేశ్వరి, దానిలో కూడా లలితా పరమేశ్వరి దానిలో కూడా వస్తుంది. ఇట్లా అలా అనమాట. ఇప్పుడు చివరికి ఎక్కడికి మనం వెళ్ళిపోయినామంటే సూర్యుడిలో ఉన్నటువంటి పరబ్రహ్మాన్ని దర్శనం చేసుకున్నాము అని అర్థం. చివరికి ఇలా ఈ విధంగా ఈ దర్శనం చేసుకున్నాము అని. కాబట్టి ఇక్కడ సూర్యుని బాహ్యం నుండి బాగా లోపలి దాకా వెళ్ళాం. బాగా లోపలి దాకా ఒక్కొక్కరా దాటుకుంటూ పోయినాం. మొట్టమొదట ఎరుపు కనపడ్డది, తర్వాత తెలుగు కనపడ్డది, తర్వాత నలుపు కనపడ్డది, బాగా నలుపు కనపడ్డది. చివరికి లోపలికి సెంటర్కి గోరు వెళ్ళి కూర్చున్నాం. అక్కడ కూర్చున్నప్పుడు ఏం కనపడ్డది అంటే పరబ్రహ్మము అని అర్థం అనమాట. ఇలా ఈ విధంగా అనగా ఏమిటి? ఈ వేద మంత్రాల ద్వారా ఈ యజ్ఞకర్మ చేయటం వలన ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి సూర్యుడిని ఆరాధించటము, ఇది తాత్పర్యం చివరికి. అది దీన్ని ఎలా చెబుతున్నారంటే ఒక తేనె పట్టుతోటి దీనిలో చెబుతున్నారనమాట. తేనె పట్టుకి ఎట్లా అయితే ఈగలు ఉంటాయి, తేనెటీగలు. ఆ తేనెటీగలు అంటే కిరణాలని, అది పుష్పం మీద వాలుతుంది. పుష్పం మీద వాలి దానిలో రసం తీసుకొస్తుంది. రసం తీసుకొచ్చి అక్కడ పెట్టి దాన్ని తేనె తయారు చేస్తుంది. అది ఈగ అది తయారు చేసి అక్కడ వివరంలో పెట్టేస్తుంటుంది. అది ఇట్లా వివరంలో పెట్టేసి తేనె నింపేసేస్తుంటుంది. ఆ వివరాలు చూస్తే 4 దిక్కులో ఉంటాయి. ఆ వివరాలు ఆ తేనె 4 దిక్కులా ఉంటుంది. అనగా సూర్యుని ఆరాధించడం వలన తేనె వస్తున్నది. తేనె మనం తాగటం వలన ఆనందంగా ఉంటాము. సూర్యుని ఆరాధించడం వలన తేనె వంటి మధురమైనటువంటి సుఖభోగాలు అందిస్తాడు. అది మధు విద్య. దీనిలో చెప్పేది అది. ఆ సూర్యుడు అందిస్తాడు అని అర్థం. దాన్ని పోలికగా చెప్పుటం అనమాట దీనిలో. అది అలా చెబుతున్నాడు. ఇది అయితే అదే విషయాన్ని ఎలా మరి పొందుతారు అనేటువంటి దానికి చెబుతూ ఏం ఫలితాలు వస్తాయి అని అంటే ఇలా చేస్తే ఇక వరుసగా ఫలం యశస్సు, తేజస్సు, ఇంద్రియ సామర్థ్యము, వీర్యము, అన్నార్థ్యము ఇవి లభిస్తాయి. ఈ యజ్ఞం ఇలా చేస్తే అలా అనగా 4 వేదాలతోటి యజ్ఞం చేస్తే అది అర్థం చివరి. దీనిలో ఏమిటనమాట? యశస్సు అంటే అర్థం ఏంటి? కీర్తి. ఈ కీర్తి అనేటువంటి ఇంద్రియాల్లోకి వెళ్ళిపోతాయి. ఇవన్నీ ఇంద్రియాలకు సంబంధించినవి. ఏమిటంటే యశస్సు అంటే కీర్తి. ఇది చెవుకు సంబంధించినటువంటిది. ఇంద్రియాలలో చెవుకు సంబంధించినవి. అనగా ఆయన యొక్క రామచంద్రమూర్తి యొక్క కీర్తి ఇంతదయ్యా నేను ఎవరైనా చెబుతుంటే మనం వింటుంటాం. అలా అనమాట. కీర్తి యశస్సు అంటే కీర్తి ఉంటేనే కదా ఇంకొకటి చెప్పేది. ఆయనకి ఏదైనా కీర్తి ఉంటే ఒకటి చెబుతారు. కీర్తి ఏం లేదనుకో ఏం చెబుతాడు? అది అనగా చెవు అలా పనిచేస్తుంది. ఆ చెవి ఏంటి? కీర్తి వినాలి, ఒక మంచి మాట వినాలని అర్థం. అది చివరికి ఇది చెవు. అది తర్వాత తేజస్సు ఏం చేస్తుంది అనమాట? కన్ను. తేజస్సు అంటే అగ్ని. ఇంకొక పేరు తేజస్సుకి అగ్ని. కాబట్టి కన్ను ఏం చేస్తుంటుంది అని అంటే చూస్తూ ఉంటుంటుంది. అంటే కంటికి బలం వస్తుంది ఈ యజ్ఞం వలన. కంటికి బలం వస్తుంది అని అంటే అర్థం ఏమిటి? కన్ను ఉన్నది అని అంటే దర్శనము, దృశ్య ప్రేక్షణే అనేటువంటి క్రియాపదం నుంచి వస్తుంది. మీకు క్రియలు నేర్పేటప్పుడు వస్తుంది అనమాట. దృశ్య ప్రేక్షణే అనేటువంటి దృశ్యతి, దృశ్యత, దృశ్యంతి, దదర్శ అట్లా అనమాట. ఇట్లా ఈ విధంగా వస్తుంది. అయితే ఇక్కడ కన్ను ఏం చేస్తుంది? చూడటం. ఈ చూడటం ఏమిటి? ఆ చూడటంలో శక్తి. కొంతమందికి చిన్న వయసులోనే, ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూసుకోండి, మరీ విద్యార్థులకు చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తున్నది. కళ్ళజోళ్ళు పెడుతున్నారు. చదువుకునేటప్పుడే కళ్ళజోడు పెడుతున్నారు.
చదువుకునేటప్పుడు కళ్ళజోడు పెడుతున్నాడు. వాడికి హై స్కూలే పూర్తి కాలేదు, కళ్ళజోడు పెడుతున్నాడు. ఈ లెక్క ప్రకారంగా వాడికి 60-70 ఏళ్ళు వచ్చేటప్పుడు పరిస్థితి ఏమిటి? మేము చదువుకునేటప్పుడు కళ్ళజోళ్ళు ఎవరికంటే మాస్టర్లకు కూడా ఎక్కడో కొద్ది మందికి ఉండేవి. కళ్ళజోడు అసలు ఉండేదే కాదు. అసలు చూసుకోండి ఎంత తేడా ఉందో అప్పటికి ఇప్పటికి తేడా. అనగా కంటిలో ఉండేటువంటి శక్తి తగ్గితే అప్పుడు కళ్ళజోడు వస్తుంది. ఇప్పుడు కంటిలో ఉన్నటువంటి శక్తి కూడా పెంచేస్తుంది యజ్ఞం, అది అర్థం. అది చెప్పేది. కాబట్టి ఇట్లా తర్వాత ఇంద్రియ సామర్థ్యం, ఇంద్రియ సామర్థ్యము కలుగుతుంటుంది. ఇంద్రియ సామర్థ్యాలు ఏమిటి? మనకు 5 ఇంద్రియాలు ఉన్నాయి. ఈ 5 ఇంద్రియాలకి మూలం శబ్ద స్పర్శ రూప రసగంధములు. వీటికి ఈ ఇంద్రియముల యొక్క సామర్థ్యం ఏమిటంటే ఈ 5 ఇంద్రియాలు శబ్ద స్పర్శ రూప రసగంధములు, వాటిని పట్టుకుండేటువంటి శక్తి కలిగేటట్టుగా ఈ 5 ఇంద్రియములకు బలం చేకూరుతుంది. ఇది ఈ యజ్ఞం వలన 5 ఇంద్రియాలు మనకి బలాన్ని చేకూరుతుంది, అది అర్థం చెబుతుంది. 5 ఇంద్రియాలు అయితే దీనిలో ఇంద్రియ సామర్థ్యం, వీర్యం అంటే పరాక్రమము, ఇంకొక అర్థం బలము, ఇంకొక అర్థం ఉంది ఇక్కడ, అర్థం ప్రాణశక్తి. ఈ వీర్యం అనే దానికి ఇన్ని అర్థాలు ఉన్నాయి. ప్రాణశక్తి, మనలో ఉన్నటువంటి 5 పంచ ప్రాణాలు ఉన్నాయి కదా, వాటికి శక్తి కూడా వస్తుందిట. అంత విశేషం ఇక్కడ యజ్ఞం వలన. అలా అనమాట. మరిలా ఉత్సాహం కూడా కలుగుతుంది, అలా అనమాట. ఏది? వీర్యం అంటే. ఇకపోతే అన్నాద్యం, అన్నము తినే ఆహారం, ప్రతిరోజు తినం అంటే తినతగినటువంటి ఆహారము, ఇది అర్థం. అది తినతగినటువంటి ఆహారం, ఏదైతే తినటానికి యోగ్యమో అది ఇక్కడ అర్థం. తినటానికి యోగ్యమైన పదార్థము అని దాన్ని అన్నము అన్నారు. అది అట్లా అనమాట. ఆ పదార్థం అనగా ఏమిటనమాట? ఈ పదార్థాలు అన్నీ కూడా ఆ శరీరానికి వెళ్ళిపోతుండే, ఇదే అనమాట. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా యాగము దానము వలన ఇవన్నీ కూడా ఏంటి? ఇవన్నీ లభిస్తాయి. అనగా రసం, రసం అంటే అర్థం ఏంటంటే చివరికి జిస్టు. వీటన్నిటికీ చేసినందు వలన నీకు సారాంశము రసం ఏమి లభిస్తుంది అని అర్థం. ఇప్పుడు రసం కావాలంటే ఒక నిమ్మకాయ ఉందనుకోండి, ఒక చెట్టు నిమ్మకాయ, ఆ నిమ్మకాయ తీసుకురావటం, దాన్ని పిండటం, దానిలో రసం, ఆ తొక్కు తీసి అవతల పడేస్తాం. రసమే కదా మనకు కావాల్సింది. ఈ రసం రావాలంటే ఎంత పని చేస్తే రసం వచ్చింది. అట్లనే దీనిలో కూడా ఇంత రసం ఫలం ఇదే అనమాట. ఈ రసం కోసం అనమాట మనం, ఈ రసం కోసం ఇదిగో యజ్ఞాలు ఈ విధంగా చేస్తున్నాము అని ఇంట్లో చెప్పడం. కాబట్టి ఇట్లా అయితే ఇవన్నీ చేసాము మనం. నెయ్యి పోస్తూ చేస్తున్నాం, ఇంద్రాయ స్వాహ యజ్ఞాయ స్వాహ అని చెబుతున్నాము. చేస్తుంటుంటే అయ్యా ఇంద్రుడు గారు తింటున్నాడు, మిగిలిన అష్టదిక్పాలకులందరూ కూడా స్వాహ అంటే మింగటం. మనం లోకంలో చెబుతుంటారు, అయ్యా శుభ్రంగా స్వాహ చేసాడండి అంటుంటారు, అంటే మొత్తం మింగేశాడండి అని అర్థం. అట్లనే ఇక్కడ ఇంద్రాయ స్వాహ అగ్నాయ స్వాహ అని అంటే అర్థం ఏంటి? ఇంద్రుడు మింగుతున్నాడు, అలా ఆ విధంగా దేవతలు మింగుతున్నారు అని అర్థం. అంటే దేవతలు తింటున్నారు అని అర్థం. ఈ దేవతలు తింటున్నారు అని ఏమంటే నిజంగా దేవతలు తింటున్నారా అని ప్రశ్న ఈయనే వేశాడు. ఎవరైనా ఉపనిషత్తులోనే వేశాడు. దేవతలు తింటున్నారా అని ప్రశ్న వేశాడు. దేవతలు తింటున్నారా అని అంటే దేవతలు తింటం లేదు. పోనీ తాగుతున్నారా? తాగటం లేదు. తింటం లేదు, వాళ్ళు తాగటం లేదు. మరి దేవతలు ఎట్లా ఉంటున్నారు? తినరు, తాగరు. ఎక్కడున్నారు మరి? ఇది రెండు లేకపోతే ఎట్లా చేస్తున్నారండి వీళ్ళు అనేటువంటి ప్రశ్న వస్తుంది. దేవతలు తినటం లేదు, తాగటం లేదు, మరి ఎట్లా బతకాలిగా మరి వాళ్ళు? మనం అంటే తినటం తాగటం ఉంటే మనం బతుకుతాం, లేదు బతకం. కానీ వాళ్ళు మనలో ఉండి తినటం తాగడం ఇవన్నీ చేస్తున్నారా అని అంటే దీనిలో చేయటం లేదు.
ఇది ఇక్కడ ఏంటంటే చెబుతున్నారు వరుసగా. ఇక్కడ దీనిలో 6వ ఖండంలో చెబుతున్నారు వసువులు కూడా వస్తారు. ఇక్కడ వసువులు కూడా తద్యత్ ప్రథమం తద్వసమం తద్వసవ ఉపదేవంతి అగ్నినా ముఖేన. వాటిలో మొదటివాడు ఈ రూపం కలదో దానిని వసువులు, అగ్ని ప్రధానుడు కాగా ఆశ్రయించి జీవిస్తున్నారు. అగ్నే ప్రధానుడు వాళ్ళకి కనుక అగ్ని ద్వారానే ఆ వసువులకి ఈ శక్తి వెళ్ళిపోతుంటుంది. అంతే కదా, అగ్నిలో ఈ నెయ్యి పోస్తుంటుంటారు కదా, అగ్ని ద్వారా వెళ్ళిపోతుంటాయి. అయితే వాళ్ళకి చెందుతూ ఉంటుంది. మనం ఏమనుకుంటుంటామనంటే ఇంద్రుడికి తినేస్తున్నాడు, అగ్ని తినేస్తున్నాడు, వరుణుడు తినేస్తున్నాడు, మనం పంపించినటువంటి స్వాహ స్వాహ అని చెబుతున్నాం కదా అని మనం అనుకుంటాం. అయితే ఇక్కడ ఏం చెబుతున్నారు దీనిలో, నా వై దేవా అశ్నంతి నా పిబంతి నా అశ్నంతి. అశ్నంతి తినటం లేదు, నా పిబంతి తాగటం లేదు. ఎవరు? దేవతలు. దేవతలు తాగటం లేదు తినటం లేదయా నువ్వు అనుకుంటున్నావు. తింటున్నారు తాగుతున్నారు అని అనుకుంటున్నావు కదా, వాళ్ళు అసలు తినటం లేదు తాగటం లేదు. మరి అట్లయితే ఎలా జీవిస్తున్నారు? మనం తినకపోతే తాగకుండా మనం బతకం కదా, వాళ్ళు ఎట్టు బతుకుతున్నారు? ఇది ప్రశ్న. అని అంటే దానికి శృతి ఏమంటున్నదంటే ఏతదేవామృతం దృష్ట్వా తృప్యంతి. ఈ అమృతమును చూచి తృప్తి చెందెదరు. కేవలం మనం పంపించేటువంటి ఆ హవిస్సు అనేటువంటిది వాళ్ళకి అమృతము. అమృతముతో కేవలం తృప్తి చెందుతారు, వాళ్ళు తాగరు. ఇది ఇక్కడ ఒక విశేషం. దేవతలు అంటే అర్థం ఏమిటి? అది అక్కడ అర్థం. మనకు పురాణాల్లో వీటిల్లో కూడా చెప్పారు. మన సహజంగా దేవతలు అంటే కిరీటాలు ఎవరు పెట్టుకొని ఇంద్రుడు ఇట్లా సినిమాల్లో చూపిస్తుంటారు. మామూలుగా బొమ్మల శిల్పాలు కూడా ఇలా చూపిస్తుంటుంటారు. అక్కడ వాళ్ళకి దేవతలకు ఒక లక్షణాలు ఉన్నాయి. అశ్వేతగాత్రులు అనిమిష నేత్రులు. అశ్వేతగాత్రులు అనిమిష నేత్రులు. వాళ్ళకి చెమట పోయేది, పండ్రెప్ప కొట్టదు, భూమి మీద కాళ్ళు ఆనవు వాళ్ళకి. పోని ఇవన్నీ లేవయ్యా. తింటారా? తినరు. తినటమా? లేదు. పోని నిద్రపోతారా? నిద్రపోరు. వీట లక్షణాలు, దేవతలకున్న లక్షణాలు. తినరు, తాగరు, నిద్రపోరు, కండ్రెప్పలు కొట్టరు, భూమి మీద కాళ్ళు ఆనవు. ఇవి లక్షణాలు అని చెప్పారు. ఏదో దేవతలకున్న లక్షణాలు. ఆ లక్షణాలు అనమాట ఇక్కడ. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారనమాట, వాళ్ళు ఈ అమృతాన్ని చూసి సంతోషం పొందటమే, వాళ్ళు అనుభవించరు అది అర్థం. ఈ క్రియను చూసి అనుభవిస్తుంటారు అనగా సంతోషాన్ని అనుభవిస్తుంటారు అని అర్థం అనమాట. అయితే మనకు భౌతికంగా ఏం జరుగుతుంటుందంటే ఈ యజ్ఞాలు చేయటం వలన ఈ రసాయనిక చర్య జరుగుతుందని మనకు సైన్స్ లో కూడా మనం తెలుసుకున్నాం. రసాయనిక చర్య జరిగి ఈ యజ్ఞముల వలన వర్షాలు పడతాయని. ఇది మనకి ఏంటి, ఈ రసాయనిక భౌతికంగా చెప్పుకునేటువంటిది. ఇది పురాణ భక్తిలో చెప్పుకునేది ఏంటంటే ఆ దేవతలు సంతోష పెట్టాం కనుక దేవతలు మనకు వర్షం కురిపిస్తున్నారు. ఇది అర్థం. ఇది ఈ విధంగా మన తత్వంగా ఈ విధంగా చెప్పుకుంటాం అనమాట. ఇది వీళ్ళు ఈ దేవతలు తినరు తాగరు, కేవలం తృప్తి చెందుతూ ఉంటుంటారు అని అని చెబుతూ ఎర్రని రంగు అనే అమృతమునే చూచి తెలుసుకొని ఇంద్రియములన్నిటితో అనుభవించి తృప్తిని చెందేదరు. ఎర్రని రంగు దృష్ట్వా అనే ధాతువు అనేది ఇంద్రియములు ద్వారా అనుభవించేటువంటిది. ఎర్రని రంగును చూచి అవి చెప్పబడినది రూపం మిగిలిన ఇంద్రియములు ఎట్లు తెలియగలుగును అనేటువంటి దాన్ని కీర్తి, తేజస్సు, కన్ను ఈ విధంగా ఇప్పుడు ముందో చెప్తున్నాం అవన్నమాట. ఈ ఎర్రని రంగు ఏమిటి? సూర్యులో ఉన్నటువంటి ఎర్రని రంగు. ఇది దీన్ని పోలిక మళ్ళీ తీసుకుపోతే ఎక్కడికి పోతుంది అంటే తేనెలో ఉన్న ఎర్రని రంగులోకి పోతుంది. తేనె రసం కదా చివరికి. ఆ దానిలో ఏంటి 4 రకాలు తేనెలు ఉంటాయని కూడా మనం ఇది చెప్పుకున్నాం. బాగా నలుపుగా ఉండేటువంటి ముదురు రంగుతో ఉండేటువంటి తేనె కూడా ఉంటుంది. అలానే సూర్యుడు బాగా నలుపులో ఉంటాడనమాట. కాబట్టి ఆ తేనె పట్టును గురించి అనేటువంటి ఉపమానాలని పక్కన పెట్టేసి మనం సూర్యుడి వరకు తీసుకుంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇది అనమాట. ఇది అని ఇక్కడ ఈ శబ్దాది విషయములు కూడా సామర్థ్యం పెరుగుతుంది అని చెబుతూ దీనిలో
ఒక విశేషం. దేవతలు చూచి తృప్తి చెందెదరు అంటే ఈ సర్వమును తమ ఇంద్రియములతో అనుభవించి తృప్తి చెందెదరని అర్థము. మనం ఏం చేస్తాము? ఇంద్రియాలు ఈ సర్వమును సమస్తము అనగా ఈ సమస్తం అంటే ఈ జగత్తులో ఉన్నటువంటి ఏవైతే అన్నారు చూశారు, ఈశావాసమితకం సర్వం యత్కించే జగత్య అని జగత్తు అని చెప్పారే, ఈ జగత్తులో ఉన్న ఈ మొత్తాన్ని మనం అనుభవిస్తూ తృప్తి చెందుతాం. మరి అనుభవించాలి అని అంటే మనకు ఇంద్రియ సామర్థ్యం ఉండాలి. అనుభవించాలంటే ఇంద్రియ సామర్థ్యం లేకపోతే వీడు అనుభవించలేడు. ఇంద్రియ సామర్థ్యం అని అంటే చెవులు, కళ్ళు, ఈ విధంగా జ్ఞానేంద్రియాలు తెలుసు కదా మనకి. వీటి యొక్క సామర్థ్యం ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి చెవులు ఉన్నాయి అనుకోండి, చెవులకు సామర్థ్యం ఏమిటండి? ఇప్పుడు ఉదాహరణకి మనం భగవద్గీత చెబుతానయ్యా అంటుంటే వినండి అయ్యా అని అంటే మాకు వద్దయ్యా, మాకు పోతాం అని అంటారు. అంటే ఇంద్రియ సామర్థ్యం లేదు. జ్ఞానం పొందటానికి ఇంద్రియ సామర్థ్యం వాడికి లేదు అని అర్థం. ఇంద్రియ సామర్థ్యం అట్లా అనమాట. ఇట్లా ఈ విధంగా అన్నింటికి కూడా అనమాట సామర్థ్యం ఉంటే, అప్పుడు ఇంద్రియ సామర్థ్యం ఉంటే జ్ఞానపరంగా మనిషి ఉన్నతుడవుతాడు. ఇది అర్థం. ఈ ఇంద్రియ సామర్థ్యం మాకున్నాయండి అది ఇది అంటే నువ్వు ఎటు ఖర్చు పెడుతున్నావు ఇంద్రియ సామర్థ్యాన్ని అంటే పక్కదారికి ఖర్చు పెడుతున్నావు. ఇంద్రియ సామర్థ్యం ఏదో ఉంది, అది చివరికి మురికి పడతాయి. అదే వస్తుంది అనమాట దీనికి మురికి. ఆ మురికి పట్టేస్తాయి, ఇంద్రియాలన్నీ మురికి పడతాయి, కలుషితం అయిపోతాయి అనమాట. అవి కలుషితమైనటువంటి సామర్థ్యంతో ఉంటాడు వీడు. కాబట్టి ఇంద్రియ సామర్థ్యం పెరుగుతుంది. ఆ ఇంద్రియ సామర్థ్యం పెరగటం అనేటువంటిది ఇక్కడ చెబుతున్నారు. అప్పుడు దేవతలు తృప్తి చెందుతారు. దేవతలు తృప్తి చెందటం అంటే యజ్ఞం చేసిన తర్వాత దేవతలు తృప్తి చెందారు అని అంటే అర్థము మనకు ఇంద్రియ సామర్థ్యము పెరిగినది. మన ఇంద్రియములకు అన్ని ఇంద్రియాలకి దేవతలు ఉన్నారు. ప్రతి దేవత సామర్థ్యం పొందినటువంటి వాడు అలా అవుతారు. అనగా ఏమి లేదు దీనిలో. మన దేవతలు అనుకుంటే ఏమిటనమాట, మనకు ఉన్నటువంటి ఇంద్రియాల సామర్థ్యం అంటే ప్రతి ఇంద్రియానికి ఒక దేవత అంటే అర్థం శక్తి అని అర్థం అనమాట. ప్రతి దేవతకి ఇంద్రియం. ఇప్పుడు చెవు ఉంది, ఆ చెవుకి ఏమిటి? గగనం. గగనం అంటే బ్రహ్మము, ఆ బ్రహ్మం యొక్క శక్తి. అలానే కన్ను ఉన్నది, కన్ను ఎవరు? అగ్ని. అలానే నాసిక ఎవరు? భూమి. ఇట్లా ఆ విధంగా పంచభూతాలు, వాసన, ఇవన్నీ వీటన్నిటికి కూడా శక్తులు పెరుగుతాయి మనకి శరీరంలో ఉన్నటువంటి వాటికి. ఆ శక్తులు దేవతలు అనే మాట చెప్పటం అది. దేవతలు ఆదిత్యుని ఆశ్రయించి ఉంటారు. వీళ్ళందరూ కూడా దేవతలు ఆదిత్యుని ఆశ్రయించి ఉంటారు వీళ్ళందరూ. ఎందుకనంటే ఆదిత్యు బ్రహ్మ. మనకేం చెప్పారు? క్రమంగా సూర్యుడి లోపల పొయ్యే కొంది చివరికి ఆ సూర్యుడు 5వ భాగంలో ఓంకార ధ్వనితో కూర్చున్నాడు. ఆ ఓంకార ధ్వని ఎవరని? బ్రహ్మము. ఆ బ్రహ్మాన్ని ఆశ్రయించి దేవతలు అనగా మన శరీరంలో ఉన్న బ్రహ్మాన్ని ఆశ్రయించి ఇదిగో ఈ దేవతలందరూ ఉన్నారు. ఈ దేవతలు మనకు దేవతలు ఎంతమంది అంటే 33 మంది దేవతలని సహజంగా చెబుతుంటారు. 33 మంది దేవతలను ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, 11 తర్వాత అష్టవసువులు 31, 2 అశ్విని దేవతలు, మొత్తం 33 మంది దేవతలు లోపల ఉన్నారండి. ఈ పురాణ భక్తిలో ఏంటంటే ఏదో ఎక్కడో బయట ఉన్నారు ఏదో అని అనుకుంటారు. నిజంగా బయట ఉన్నారు, ఎక్కడో ఉన్నారు, వీళ్ళు కనపట్టలేదు. మన సినిమాల్లో వీటిల్లో కిరీటాలు పెట్టుకుని వీళ్ళు కూడా కిరీటాలు పెట్టుకుని ఎక్కడో కూర్చొని ఉన్నారు, మన కంటికి కనపట్టలేదు అని అనుకుంటారు. ఈ తత్వశాస్త్రం అర్థం చేసుకునేటువంటి వాడు అయ్యా వాళ్ళు ఎక్కడో లేరురా, వాళ్ళు కిరీటాలు పెట్టుకోలేదు, ఎక్కడ పెట్టుకోలేదు, మనలోనే కూర్చున్నారు వాళ్ళు. మనలో ఉన్నటువంటి శక్తులు మనలో ఎట్లా ఉన్నారయ్యా అంటే మనలో పరబ్రహ్మం ఉన్నాడు. అది అర్థం చేసుకున్నారా? పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ ఎక్కడైతే ఉంటాడో ఆయన చుట్టూ ఈ దేవతలందరూ కూర్చుంటారు. అది మొండి గుర్తు, నువ్వు పెట్టుకో. నీలో పరమాత్మ ఉన్నాడు, ఒప్పుకుంటావా? ఒప్పుకుంటా. కాబట్టి దేవతలందరూ ఎక్కడున్నారు? ఆయన చుట్టూ కూర్చున్నారు. కూర్చొని ఏం చేస్తున్నారు? ఆయన దగ్గర నుంచి శక్తి తెచ్చుకుంటున్నారు. శక్తి తెచ్చుకొని పరిపాలన చేస్తున్నారు.
అదే విషయము సౌందర్యలహరిలో మొదటి శ్లోకం. ఇది సౌందర్యలహరిలో మొట్టమొదటి శ్లోకం అదేనమాట. ఇక్కడ చెబుతున్నారు, ఆ దేవతలు ఆదిత్యుని ఆశ్రయించి ఉంటారు అందరూ. పైగా వారికి దుర్గంధము, మురికి మొదలైన దేహ దోషములు, ఇంద్రియ దోషాలు అసలు ఉండవు. ఎవరికి? ఈ దేవతలకి. మనలో ఉన్నటువంటి ఈ దేవతలకి చాలా నిర్మలంగా ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఏమి అంటవు. అంటేదంతా ఎవరికి అని అంటే ఈ శరీరానికి అంటుతుంటుంటాయి ఈ మలినాలు ఇవన్నీ. ఇది కాబట్టి దేవతలు అనేటువంటి వాళ్ళు ఏమాత్రం మురికితోటి ఉండరు, ఎప్పుడు నిర్మలంగా ఉంటారు అని చెబుతూ, ఆ దేవతలు ఏ పనిని చేయకుండా అమృతమును ఆశ్రయించి జీవించదురా. ఏమండి, మనం పని చేస్తేనే కదా ఏదైనా అన్నం వచ్చేది మనకి. పని చేయకుండా ఉంటే అన్నం ఎట్ట వస్తుంది? మనకు రావటం లేదు కదా. మరి దేవతలు, మనలో ఉన్న దేవతలు పని అసలు ఏం చేయటం లేదు కదా, డ్యూటీ ఏం చేయటం లేదు కదా. డ్యూటీ ఏం చేయలేదు కదా, ఏం చేయట్లేదు, వాళ్ళకి అన్నం ఎట్ట వస్తున్నదండి? ఇది ప్రశ్న. ఇది భలే ప్రశ్న వేస్తున్నాడు. ఎట్లా వస్తున్నదని. ఏతదేవ రూపం సంవిశంతి ఏతతు ఏతస్మాత్ రూపాత్ ఉద్యంతి. వారు ఈ రూపంలో అభిముఖముగా ఉంటారు, మిన్నకుండా ఉంటారు. అభిముఖముగా మిన్నకుందరు. ఈ రూపం వల్లనే ఉద్యమిస్తారు. ఈ రూపమునే అభిముఖంగా చేసుకుని మనకి ఇప్పుడు భోగమునకు సమయం కాదని తెలుసుకుని దేవతలు మిన్నకుండా ఉంటారు. అంటే ఏంటంటే చెప్పేది, ఉత్సాహవంతుల కుదురని అర్థము. ఎందుకంటే లోకమునందు ఉత్సాహం లేని వారే పనిని చేయని సోమరులకు భోగానుభవం దక్కకపోవట ప్రసిద్ధము. వీళ్ళు మిన్నకుండా ఉంటారు దేవతలు. ఏమీ క్రియ చేయకుండా వీళ్ళు దేవతలు మన శరీరంలో ఉంటారు అని చెప్తారు. ఎప్పుడైతే అమృతమును అనుభవించడం సమయం వస్తుందో అప్పుడు అమృతం వలన, అనగా అమృతమును అనుభవించే నిమిత్తముగా అని అర్థం, ఈ రూపం నిమిత్తముగా ఉద్యమిస్తారు, అనగా ఉత్సాహవంతులు అవుతారు. కేవలం ఉత్సాహవంతులే గాని వీళ్ళు తినరు అది చెబుతున్నారు. ఈ దేవతలు నువ్వు పెట్టేటువంటి అమృతాన్ని వాళ్ళు తినరు. నువ్వు తింటారు అని అనుకుంటున్నావా? తినరు. వాళ్ళకి ఎట్లా వస్తుందండి అన్నము అని అన్నావు కదా. ఎట్లా వస్తుందంటే నువ్వు ఈ విధంగా క్రియలు చేస్తుంటే వాళ్ళకి అమృతం వస్తుంటుంది. ఆ అమృతాన్ని చూసి సంతోషిస్తారు, అంతేగాని వాళ్ళు తినరు. వాళ్ళు మాత్రం ఏమీ కష్టపడరు. కష్టపడేదంతా ఏమిటి అనమాట? నీవే. ఈ నీవు కష్టపడటానికి వాళ్ళు ఏమి ఇస్తారు అని అంటే నీకు ఇంద్రియ సామర్థ్యం ఇస్తారు, అది అర్థం. వాళ్ళు ఇంద్రియ సామర్థ్యం ఇస్తారు కాబట్టి నీవు కష్టపడి పనిచేస్తావు. ఆ పని చేస్తే వాళ్ళ అమృతం ఉద్భవిస్తుంది. ఆ అమృతాన్ని చూసి కేవలం సంతోషించే వాళ్ళు కానీ ఆస్వాదించే వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళు మాత్రము నువ్వు అనుకున్నట్టుగా కష్టపడటం, ఎట్లా అన్నం వస్తుంది అనుకుంటామే, అది కానే కాదు. వాళ్ళు కేవలం నిమిత్త మాత్రంలో మిన్నకుండా ఉంటారు. ఏమి కదలకుండా, ఏ పని చేయకుండా అలా ఉంటారు. నీ చేత చేయిస్తారని అర్థం. అది నీ చేత చేయిస్తారు. అది నీ చేత చేయించడానికి ఇంద్రియ సామర్థ్యం ఉంటే చేస్తావు, లేకపోతే ఎట్లా చేస్తావు? అది ఇంద్రియ సామర్థ్యం, ఇంద్రియంలో శక్తి ఉంటే చేస్తావు. ఏ పనైనా ఇంద్రియాల్లో శక్తి ఉంటేనే. చెవు బాగా పనిచేస్తున్నది, కన్ను బాగా పనిచేస్తున్నది, కర్మేంద్రియాలు చెయ్యి బాగా పనిచేస్తున్నది, కాలు బాగా పనిచేస్తున్నది, మనస్సు బాగా పనిచేస్తున్నది, దాని తగ్గట్టు బుద్ధి కూడా పనిచేస్తున్నది. ఇప్పుడు కారు 80 మైళ్ళ స్పీడ్ తోటి నడుపుతున్నాం. ఇవన్నీ ఎలా ఒక్కసారి కానీ ఆలోచిస్తే, చెయ్యి స్టీరింగ్ ఉంటుంది కదా, కారు బ్రేక్ మీద ఉంటుంది కదా, ఇంకా పైగా మొత్తం ఇంజిన్ ఎట్ట నడుస్తున్నది ఏమిటి అనేటువంటి అన్ని కూడా ఎక్కడన్నా ఫాల్ట్ రాగానే వెంటనే ఆపేస్తున్నావు కదా. ఎంతటి శక్తి ఇంద్రియ సామర్థ్యం. కాబట్టి అది ఏమిటనమాట, మనకి కారు అనేటువంటిది మన శరీరం. కారు అనేది మన శరీరం. ఆ శరీరాన్ని ఎలా నడుపుతున్నాడో చూసుకోండి లోపల ఉండేవాడు. అది కాబట్టి అది అంతటి విశేషమైనటువంటి అనమాట. ఇంద్రియ సామర్థ్యము కలుగుతుంది అని ఒక 5 ఫలాలని చెప్పాడు అనమాట. అట్లా మనకి మొట్టమొదటి యశస్సు, తేజస్సు, ఇట్లా ఈ విధంగా ఇంద్రియ సామర్థ్యాలు చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. ఇట్లా కాబట్టి ఇవన్నీ ఎవరనమాట? దేవతలు. దేవతలు అమృతాన్ని చూసి సంతోషిస్తారు, మిన్నకుండా ఉంటారు. వాళ్ళు ఏమి
వర్క్ చేయరయ్యా, నీకు మాత్రం నీ చేత వర్క్ చేసేస్తుంటారు అని చెప్పడం. సయయేతదేవ అమృతం వేద అనేటువంటి దీనిలో వసువులలో ఒకడే అగ్నియే ప్రధానుడుగా కలవాడే ఈ అమృతము చూసి తృప్తి చెందుతాడు. అతడు ఈ రూపం అభిముఖంగా ఉదాసీనుడు అవుతాడు. ఇక్కడ వసువులు అనేటువంటి మాట వచ్చింది. వసువులు, ఈ వసువులు అనేటప్పటికి మనకి అష్టవసువులు ఉన్నారు కదా 33 మంది దేవతల్లో. ఆ 33 మంది దేవతల్లో అష్టవసువులు అని అనుకుంటారేమో, కాదు, వాళ్ళు కాదు అష్టవసువులు వాళ్ళు కాదు. మరి ఇక్కడ ఏమిటి అని అంటే వసువులు అనేటువంటి వాళ్ళు దీనిలో చెప్తూ వస్తున్నట్టు అనమాట. ఎవరెవరు వాళ్ళు ఏమిటి అనేటువంటి వసువులు. ఈ వసువులు ఇందులో వసువులు 60, 90, 90 5 రకాలు. దీనిలో ఈ వసువులు ఈ 5గురు ఏంటి? వసువు, రుద్రదేవత, ఆదిత్య దేవత, మరుతు దేవత, సాధ్య దేవత. వీళ్ళు ఈ కర్మఫలాన్ని పంచటానికి ఉంటారు. వీళ్ళు ఈ 5గురు దేవతలు ఈ కర్మఫలాలని పంచుతూ ఉంటుంటారు మనకి. అది మనకు 5 వచ్చినాయి కదా, దానిలో ఏంటి? తేజస్సు, మొట్టమొదటి యశస్సు, తేజస్సు, వీర్యము, ఇంద్రియ సామర్థ్యము, ఇలా వచ్చినాయి కదా. ఈ ఫలాలని ఈ వసువులు మనకి పంచుతూ ఉంటుంటారు అని అర్థం. ఆ వసువులు ఎవరు, ఏమిటి వాళ్ళ పేర్లు అంటే, మొట్టమొదటి వాడు అగ్నిదేవుడు. ఆ తర్వాత ఇంద్రుడు, తర్వాత వరుణుడు, తర్వాత సోమదేవత, ఆ తర్వాత బ్రహ్మదేవుడు, హిరణ్య గర్భుడు. వీళ్ళు అనమాట. వీళ్ళు ఆయా లోకాలను తీసుకుని వెళతారు. అంటే అర్థం ఏమిటంటే, దీనిలో ఈ యజ్ఞం చేశాడండి. ఈ యజ్ఞం చేస్తే లోకాలకి చంద్రలోకం, సూర్యలోకం అనేక లోకాలు ఉన్నాయి కదా, ఈ లోకాలకు వెళుతుంటారు. ఒక్కొక్క ఈ యజ్ఞానికి దానికి ఫలితంగా ఆ దేవత ఆ లోకానికి ఇస్తాడట. ఆ లోకంలో పోయి కూర్చుంటాడు. ఉదాహరణ, చంద్రలోకంలో పోయి కూర్చున్నాడు వీడు. ఏదో కొన్ని సంవత్సరాలు అనుభవించాడు, మళ్ళీ వచ్చాడు. ఇంకా సూర్యలోకం పోయినాడు, మళ్ళీ వచ్చాడు. ఇట్లా ఈ విధంగా ఈ లోకాలని ఇస్తూ ఉంటారు వీళ్ళు వసువులు అని చెబుతున్నారు. అయితే ఇక్కడ ఒక విశేషం మీకు గుర్తు చేస్తాం. గీతలో ఏం చెప్పాడనంటే, అయ్యా, ఈ లోకాలన్నీ కూడా శాశ్వతం కాదు. ఆ బ్రహ్మ భువనాల్లోక పర్యంతం పునరావర్తినో అర్జున. బ్రహ్మలోకం దగ్గర నుంచి ఇక్కడ చివరిది బ్రహ్మలోకం. అంటే ఈ ఇంద్రలోకము, చంద్రలోకం, సూర్యలోకం, ఆ లోకం, ఈ లోకాలు 14 లోకాల పైన ఉంటుంది బ్రహ్మలోకం. అది అట్టుంటుంది బ్రహ్మలోకం. ఆ బ్రహ్మ భువనాల్లోక అంటే బ్రహ్మలోకం నుంచి చివరి వరకు ఉన్న లోకాలు మొత్తం అండి. ఈ లోకాలన్నీ పునః మరలా పుడుతుంటాయి, మళ్ళీ వస్తుంటాయి. మనుషులు ఎట్లా అది కూడా అంతేనండి అని చెప్పాడు గీతలో. అవి అన్నీ కూడా ఇదే. నన్ను గనక సేవించితే నీకు మరలా పుట్టవు. నువ్వు ఆ యజ్ఞయాగాది కర్మలు చేసి ఆ చంద్రలోకం పొంది సుఖాలు పొంది మళ్ళీ భూమి మీద పుట్టి మళ్ళీ భూమి నుంచి పైకి పోయి, అనగా స్వర్గానికి భూమికి 2 రాకపోకలు చేసుకుంటూ కూర్చుంటావు అనుకో, నువ్వు ఎప్పుడు చూసినా ఇంతే. నువ్వు మోక్షాన్ని పొందలేవు. నన్ను పట్టుకుంటే మోక్షాన్ని పొందుతావు అని గీతలో చెప్పారు. ఆ బ్రహ్మ భవనాల్లోక పర్యంతం పునరావర్తినో అర్జున మా ఉపేత్తితు కౌంతేయ అని ఆ విధంగా నన్ను గన పట్టుకున్నావంటే నీకు మరలా పునర్జన్మ లేదు, మోక్షము అని చెప్పాడు. అవనికి అక్కడ అది ఏంటి, అక్కడ చివరికి జ్ఞానము తత్వాన్ని పట్టుకుంటే మరి ఇవన్నీ ఏమిటి అని ప్రశ్నకొచ్చు. ఇప్పుడు చెప్పుకున్నది ఏమిటి? ఇప్పుడు చెప్పుకున్నవన్నీ ఉపాసనలు, కర్మ ఉపాసనలు. ఇవి ఈ చాంద్రోగ్యంలో కర్మ ఉపాసనలు. ఈ ఉపాసనలు చేస్తే ఫలాలు సిద్ధిస్తాయి. అదిగో మనకు వచ్చిందిగా, ఫలాలు చెప్పాడు కదా, యశస్సు, తేజస్సు, ఇంద్రియ సామర్థ్యము, ఇట్లా ఇవన్నీ వస్తాయి అని చెప్పాడు కదా. అవి వస్తాయి, అవి అనుభవిస్తావు.
అవి అనుభవించి ఏం చేస్తావు, మళ్ళీ పుడతావు. అయితే పుట్టేటప్పుడు ఏం చేస్తావు, ఇంతకన్నా మంచి జన్మ పొందుతావు. బాగా డబ్బులు ఉన్నవాడు, సంపద ఉన్నవాడు, బాగా శాస్త్రాలు తెలిసినటువంటి వాడు ఎవడో ఉత్తమమైనటువంటి జన్మలో పుడతాం. మోక్షం సంగతి తర్వాత అట్టెట్టు పెట్టు. జనం అందరూ ఏం చేస్తుంటారంటే మోక్షం సంగతి తర్వాత అట్టెట్టు పెట్టండి, ఎవరు చూశారు. అందుకనే మండన మిశ్రుడు అనేది అందుకే. దానిలో మండన మిశ్రుడు యొక్క వాదం అదే. మళ్ళీ పోతాడు, మళ్ళీ వస్తాడయ్యా. స్వర్గానికి పోతాడు, శుభ్రంగా అనుభవిస్తాడు, మళ్ళీ వస్తాడు. మళ్ళీ ఎలా వస్తాడు, సామాన్యంగా వస్తాడా, ఓ పెద్ద మహా పండితుడుగాను, మహాలక్షాధికారు, మహారాజుగాను వస్తాడు, అనుభవిస్తాడు, మళ్ళీ పోతాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ పోతాడు, మళ్ళీ వస్తుంటాడు. అది కానీ కర్మకాండ. ఇప్పుడు మనం చెప్పుకుండేదంతా కర్మకాండ. ఈ కర్మకాండ యజ్ఞ కర్మ అన్నమాట. ఇది ఈ యజ్ఞ కర్మలు అనేటువంటి ప్రేరేపించేటువంటి వాడు సూర్య భగవానుడు. మరి ఆ సూర్య భగవానుడిలో ఉన్నటువంటి బ్రహ్మమును దర్శించుకో. చివరికి తాత్పర్యం అది. ఆ బ్రహ్మం ఎవరు, ఓంకారము. ఇది చివరికి వచ్చేది అది. పుష్పంలో ఉండేటువంటి ఆ రసం చూసావు, ఆ రసం చివరికి తేనెగా మారుతున్నది కదా, ఆ తేనె తాగుతున్నాము, ఆనందంగా ఉన్నది. అట్లనే బ్రహ్మాన్ని ఉపాసించాము, ఆనందంగా ఉంది. చివరికి బ్రహ్మానందం అది చివరికి వచ్చేది అది. కాబట్టి బ్రహ్మాన్ని దర్శించడం అని చెబుతూ ఈ విధంగా ఆ 5 వసువులు గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఇట్లా మనకి ఇచ్చిన పట్టికలో కూడా ఆ 5 వసువులు వాళ్ళు ఆ ఒక్కొక్క దిక్కున ఉండేటువంటి వాళ్ళు మనకి కూడా పంపించాను మీకు. ఇది దీనిలో పంచ ఆత్మ మధు విద్యా ఉపాసన, దీనిలో విశేషమైనటువంటి దీనిలో వసుదేవత 6వ ఖండంలో ఇటు మొత్తం 10 ఖండాలు ఉన్నాయి. ఈ 10 ఖండాల్లో మనం దీని చివరికి తాత్పర్యం అంతా జిస్ట్ అంతా ఇచ్చాను. ఇది అదిగో పంచ ఆత్మక మధు విద్యా ఉపాసన హెడ్డింగ్ అనమాట. అది దానిలో వసుదేవత భోక్త, అలానే అగ్ని ఏమో నేత, లోకమేమో అగ్నిలోకం. తూర్పున ఉదయిస్తాడు సూర్యగతి, పడమర అస్తమిస్తాడు, ఫలం కాలపరిమితి, భూలోకం ఉన్నంతవరకు. అంటే అర్థం ఏంటన్నమాట, ఈయన ఆ యజ్ఞం చేశాడండి. ఆ యజ్ఞానికి దేవత ఎవరు, నాయకుడు అగ్నిదేవుడు. ఎక్కడికి పోతావు, అగ్నిలోకం పోతావు నువ్వు. అగ్నిలోకం పోయి అక్కడ ఎలా సూర్యుడు తూర్పు వేస్తాడు, పడమర అస్తమిస్తాడు అనే సంగతి మనకు తెలిసింది. అది ఎప్పుడు, మనం ఈ భూలోకం ఉన్నంత వరకు. ఈ భూలోకం ఉన్నంత వరకు సూర్యుడు తూర్పు ఉదయించి అస్తమిస్తుంటాడు. అంతకాలము నీవు అగ్నిలోకంలో ఉంటావు. ఈ భూమి అదే అర్థం చేస్తున్నాడు ఆ ఫలాలు అనమాట. అట్లానే రుద్రదేవత, ఇంద్రుడు, ఇంద్రలోకం. ఈ లోకాలు చెప్పుకున్నట్టు చూడ, ఇంద్రలోకం, వరుణలోకం, సోమలోకం, బ్రహ్మలోకం అని చెబుతున్నారే, వీటన్నిటిని సమాహారం చేసి గీత ఒక్క మాట చెప్పింది. ఆ బ్రహ్మ భువనాల్లోక పర్యంతం పునరావర్తనం అని ఒక్క మాట చెప్పి కొట్టిపారేసింది. ఇవన్నీ కూడా మళ్ళీ పుడుతుంటాయి, మళ్ళీ పోతే మోక్షం మాత్రం రాబోయే, నీకు సుఖాలు మాత్రం అనుభవిస్తుంటావు అని చెప్పాడు. కాబట్టి దేని ప్రాధాన్యత ఇచ్చాడు, బ్రహ్మతత్వానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ బ్రహ్మతత్వమే ఆత్మజ్ఞానము, దానికి ప్రాధాన్యత ఇచ్చాడు. అది పట్టుకో, నీకు మోక్షం వస్తుంది. అదే మాట లలితా రహస్యశాస్త్రామాల్లో అమ్మవారి చేతుల్లో ఉన్న 4 అది మోక్షమే చెబుతున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి భండాసుర వధలో చివరికి ఏంటి, మోక్షమే అక్కడ చెప్పేది. అక్కడ కూడా మోక్షమే. భండాసురుని వధించడం అంటే అర్థం మోక్షం ఇవ్వటం. అంటే అజ్ఞానం అనే రాక్షసుడు పోయినాడు, ఆ తర్వాత నీకేం కలుగుతుంది, మోక్షం కలుగుతుంది. అట్లా అనమాట. అయితే మరి అటువంటిప్పుడు మోక్షం, అందరూ మోక్షానికి పోవాలి కదా. మరి అటువంటిప్పుడు ఈ యజ్ఞము, కర్మలు, ఈ వేదాలన్నీ ఏంటండి, మరి వేదంలో పూర్వభాగం కర్మకాండ చెప్పావు కదా, మరి అంటే వదిలేసామా మరి మేము కర్మకాండ వదిలేస్తాం, పూర్వభాగం వదిలేస్తాము, ఉత్తర భాగమైనటువంటి అందరం ఉపనిషత్తులు పట్టుకొని చదువుకుంటూ కూర్చుంటాం. కర్మకాండ అసలు చేయం. నువ్వే చెప్పావు కదా, ఏ కృష్ణ భగవాన్, ఆ బ్రహ్మ భవనాల్లోక నువ్వు యజ్ఞాలు చేస్తే అవన్నీ వస్తాయని చెప్పావు కదా.
వస్తాయి, కానీ మళ్ళీ తిరిగి వస్తారు, కానీ నన్ను పట్టుకుంటే మరి ఏం చేయమంటావా? మళ్ళీ అటు కర్మకాండ చేయమంటావా లేకపోతే ఇది చేయమంటావా చెప్పు. ఈ వేదం మనకి 2 భాగాలు చెప్పింది. ఇక్కడే ఫైటింగ్ జరిగింది, పెద్ద ఫైటింగ్. అదే మనకు శంకర విజయం. అక్కడ ఆయన శంకరుల వారు అనేది ఏమిటంటే, యజ్ఞ భాగం అనేటువంటిది, కర్మకాండ అనేటువంటిది కేవలం చిత్తశుద్ధి కలిగిస్తుంది. అది అందుకనే మనకు గీతలో ఏం చెప్పాడు, నీవు చేసేటువంటి కర్మలు నిష్కామ కర్మతోటి చేయి. నీవు కర్మల యందే నీకు అధికారం ఉంది, కర్మ ఫలాల యందు మాత్రం నీకు అధికారం లేదు. ఈ కర్మలు అంటే అర్థం ఏమిటి? యజ్ఞ యాగాది కర్మలు, దాన ధర్మాది కర్మలు, ఇటువంటివి ఇవన్నీ అనమాట. ఇవి కర్మలు. వీటి యందు నీకు అధికారం ఉంది కాబట్టి చేయాలి, చేయాల్సిందే. ఎలా చేస్తావు అంటే నిష్కామ కర్మ, ఏ విధమైనటువంటి ఫలాన్ని ఆశ్రయించకుండా చేయుము అని చెప్పాడు. కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. కర్మలు చెయ్యి, అది ఎట్లా భక్తి శ్రద్ధలతో చెయ్యి. ఆ చేసిన తర్వాత నువ్వు ఏం చేస్తావనంటే, తర్వాత భాగమైనటువంటి ఏమిటి ఉత్తరకాండ అయినటువంటి జ్ఞానకాండ అయినటువంటి ఉపనిషత్తును పట్టుకో. ఉదాహరణకి జనక మహారాజు ఏం చేశాడు? యజ్ఞాలు చేశాడు, కర్మకాండ చేశాడు. ఆయన కర్మకాండ చేసిన తర్వాత ఏం చేశాడు? జ్ఞానకాండలోకి వచ్చాడు ఆయన. ఒక ఉదాహరణ కనబడుతున్నారు కదా. అందుకని ఈ శంకరులు ఆ మొదటి భాగమైనటువంటి కర్మకాండని వద్దని చెప్పల. కర్మకాండ చెయ్యండి, అంతేగాని కర్మకాండతోటి సరిపోతుంది, ఇక జ్ఞానకాండ అవసరం లేదు, పరమాత్మ తత్వం ఇదంతా కూడా అవసరం లేదు అని అనుకుంటే మాత్రం కుదరదు. అనగా అర్థం ఏమిటి? అసలు ఏదైతే ముఖ్యమైన భాగం ఉందో ఆ భాగాన్ని వదిలేస్తున్నాయి. ఇప్పుడు 1, 2, 3, 4 ఉన్నాయి, 4 మెట్లు ఉన్నాయి. 4వ మెట్టు పైది. 4వ మెట్టు పైన అక్కడ కూర్చున్నాడు భగవంతుడు. నువ్వు 1వ మెట్టు ఎక్కువరకు కనపడితే ఎట్లా? 4వ మెట్టు దాకా ఎక్కాలి. ఆ 4వ మెట్టు ఏమిటయ్యానంటే ఉపనిషత్తులు అని అర్థం ఏమిటి? అందుకనే ఏమని చెప్పారు ఉపనిషత్తుల్ని? వేద శిరోభాగములు అని చెప్పారు. ఇప్పుడు మనకు శరీరం అంతా ఉంది, శరీరంలో ప్రధానమైనటువంటి అవయవం చెప్పండి అని అంటే శిరస్సు చెబుతాం. కాళ్ళు చేతులు ముందు ఇవి చెప్పం. ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటో చెప్పవా? ఒక్కటి చెప్పవా? నీ శరీరంలో మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ఒక్కటి చెప్పు అని అంటే శిరస్సు చెబుతాం. సర్వస్య గాత్రస్య శిరఃప్రధానం అని చెబుతాం. అట్లనే ఈ ఉపనిషత్తులు కూడా వేదానికి అంతటి గొప్పవి. అందుకనే ఏం చెప్పారంటే అమ్మవారికి సీమంత సరణిహి అనగా, సీమంత సరణిహి అంటే తెలుసు కదా, పాపడి తీసి ఆ పాపడి దగ్గర బొట్టు పెట్టేస్తారు, కుంకుమ బొట్టు పెట్టేస్తారు. అంటే అర్థం ఏమిటి? వేద శిరోభాగము. వేద శిరోభాగం అంటే ఉపనిషత్తు అన్నిటికన్నా టాప్ పైన ఉన్నది అని గుర్తు చేయడం కోసము ఎర్రటి కుంకుమ బొట్టు ఆ పాపడి దగ్గర పెడతారు. అదే మనకు లలితలో వచ్చిన నామం. కాబట్టి అంతటి ఉత్తమమైనటువంటి గొప్పమైనటువంటి వేదాల్లో ఉన్నటువంటి ఈ కర్మకాండని ఉపాసనా కాండ ఇది, కాబట్టి దాన్ని చేయవలసిందేను అని చెప్తున్నారు. అని చెబుతూ ఇక్కడ 5 విధములైనటువంటి వసువులు, ఈ వసువులు 5 విధములైనటువంటి వసువులు. ఈ వసువులు మనం చెప్పుకున్నాం ఇప్పుడు పేర్లు అనమాట. అగ్ని, వీళ్ళు వసువులు అనమాట. వీళ్ళు అంటే సహజంగా మనం ఈ వసువులు అనేటప్పటికి అష్టవసువులు అని అనుకుంటాము. అష్టవసువులు మాత్రం వాళ్ళు కాదు, అష్టవసువులు కాదు, ఈ వసువులు వేరు. వీళ్ళ పేర్లు చెప్పారు ఇక్కడ. ఆ వసువుల్లో చివరివాడు బ్రహ్మగారు. ఆ బ్రహ్మగారు అంటే మనకి ఈ యజ్ఞాలు చేయటం వలన వెళ్ళి వచ్చి పొందినటువంటి చివరి ఒక
ఆ దేవత అనమాట. ఆ మొట్టమొదటి దీనిలో కర్మఫలాలు దీనిలో ఎవరు? అగ్ని, ఇంద్రుడు, వరుణుడు, సోమదేవత, బ్రహ్మ. వీళ్ళు 5గురు. వీళ్ళు ఆయా లోకాలకి తీసుకొని వెళతారు. ప్రథమ భోక్తని ఇంద్రుడు ఇంద్రలోకానికి, రెండవ భోక్తని యమధర్మరాజు యమపురికి ఈ విధంగా తీసుకొని పోతారు. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ యమధర్మరాజు యమపురికి తీసుకొని వెళతాడని కూడా వస్తుంది రెండవ భోక్త. కానీ ఇందులో చెప్పలేదు. కానీ ఇంద్రుడు తర్వాత వరుణుడు వచ్చాడు. కానీ రెండవ భక్తుని యమధర్మరాజు యమపురికి తీసుకొని వెళతాడని కూడా వస్తుంది అనే భావం చెప్పాడు. అది యమలోకానికి వెళతాడు అని అర్థం. అది ఈ యమలోకానికి వెళ్ళేటువంటి వాడు దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. దానికి వ్యతిరేకమైనటువంటి వాళ్ళు, యజ్ఞానికి వ్యతిరేకమైనటువంటి వాళ్ళు. అట్లా ఆ తర్వాత వరుణ లోకము, సోమదేవత లోకము, బ్రహ్మలోకం ఈ విధంగా వెళతారు అని చెప్పారన్నమాట. మొదటి 4 లోకాల్లో సూర్యోదయం అస్తమయం 4 దిశలకు కనబడుతూ ఉంటుంది. 5వ లోకంలో సూర్యుడు ఉదయించడు, అస్తమించడు. అనగా 5వ లోకం అంటే అర్థం ఏంటంటే ద్యులోకము అని అర్థం అనమాట. ఆయన అన్నిటికన్నా ద్యులోకం. ఆయన కింద ఉండే ఆయన ద్యులోకాన్ని కూడా ప్రకాశింపజేస్తాడు. అంతేగాని ద్యులోకంలో అక్కడ ఉదయించడు అని అర్థం. అది ఆయన ఉదయించేది అంతరిక్షంలో ఉదయిస్తుంటాడు. అంతరిక్షంలో ఉదయించి భూమికి కిరణాలు, అంతరిక్షం నుంచి పైన ఉన్నటువంటి లోకానికి కిరణాలు, అంటే మధ్యలో ఉంటాడు. అదేనమాట. అని ఈ విధంగా సూర్యుని చెప్పు. కర్మఫల కాల పరిమితి ఒక్కొక్క లోకానికి 2 రెట్లు పెరుగుతూ వస్తున్నది. మొదటి లోకంలో భూలోకం ఉన్నంత వరకు, రెండవ లోకంలో దానికి 2 రెట్లు, అలా 5వ లోకంలో ముందు లోకానికి 2 రెట్లు. ఈ విధంగా ఆ రెట్లు ఏ విధంగా ఈ ఒక్కొక్క లోకానికి వెళుతుంటుంటే ఒక్కొక్క శక్తి పెరుగుతుంటూ అక్కడ లోకాలలో ఉంటాడని చివరికి ఏం చెప్తాడయ్యానంటే, ఈ యాగం కనుక చేస్తే నీకు ఆ లోకం వస్తుంది, ఈ లోకం వస్తుంది. ఈ యాగం చేయటానికి వేదాలు కావాలి. కాబట్టి వేదాలు దాని ప్రకారం చేస్తే ఆ రసం వస్తుంది. ఆ రసం అనేది తీయగా ఉంటుంది. అనగా ఆ లోకాల్లో అనుభవించేటువంటి సుఖాలు దాని యొక్క అర్థం. చంద్రలోకం వెళితే స్వర్గలోకాలు, చంద్రలోకం వెళితే సుఖాలు అనుభవిస్తుంటావు. అవి తేనె మాదిరిగా ఉంటుంది అని అర్థం అనమాట. తేనె మాదిరిగా ఉంటుంది. అదే మధు విద్య. ఈ మధు విద్య అని చెప్పడానికి అది. దీనికి మూల కారణం ఎవరు అని అంటే సూర్యుడు. అది చెప్పింది. సూర్యుడు మూల కారణము. సూర్యుడు బ్రహ్మస్వరూపము. ఆ బ్రహ్మస్వరూపమైన సూర్యుడు మన చేత యజ్ఞ కర్మలను చేయిస్తుంటాడు. అది అర్థం. అది చివరికి చెప్పేది. అట్లా ఈ విధంగా చెప్పి దీంతో ఇంకా అది ఇంతటితోటి దీన్ని ఈ ఖండాన్ని ముగించేసేసి, దీనిలో ముఖ్యమైనటువంటి భాగాలు ఇందాక చెప్పాను నేను. ఈ భాగాలలో మనకు అత్యంత విశేషమైనటువంటివి ఇవి. తర్వాత అన్నిటికన్నా మీకు చాలా గొప్పదైనటువంటిది సరే, దీనిలో సత్యకామ జాబాల వస్తుంది. అది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సత్యకామ జాబాల మీరు చదువుకునేటప్పుడు మా గురువుగారు చెప్పారు. అప్పుడే సత్యకామ జాబాల వృత్తాంతం. అది ఇంత క్రితం వీళ్ళందరికీ కూడా చెప్పినప్పుడు కృష్ణారావు గారు కూడా వచ్చారు. ఇది చాందోగ్యోపనిషత్తు చెప్తున్నప్పుడు కూడా వచ్చారు అనమాట. రవిశంకర్ శర్మ వీళ్ళందరూ కూడా అప్పుడు వచ్చారు. ఈ సత్యకామ జాబాల వృత్తాంతం చాలా బాగా ఉంటుంది అని అనమాట. అట్లనే అన్ని అనమాట. అన్నిటికన్నా శాండిల్య విద్య ఒకటి. తర్వాత ఇంకా గొప్ప విశేషం ఏంటంటే పంచాగ్ని విద్య. ఇది ఈ పంచాగ్ని విద్య బాగా అర్థం చేసుకోవట్ల వైశ్వానర ఉపాసన, మనలో ఉన్న వైశ్వానర ఉపాసన అన్నిటికన్నా టాప్ చివరిలో పెట్టాడండి 6వ అధ్యాయంలో. సద్విద్య. అది సద్విద్య. ఇదే ఇక్కడ తత్వమసి. ఈ తత్వమసి దీనిలో అనమాట. ఈ తత్వమసి దగ్గరకు వచ్చేటప్పుడు ఇలా చెప్పుకుంటూ వచ్చేటప్పటికి మనకి దసరా కూడా అయిపోతుందేమో అసలు తత్వమసి దగ్గరకు వచ్చేటప్పుడు. అదనమాట. అట్లా వస్తుంది కథ. కానీ ఇంతకీ చాందోగ్యం చదువుకున్నానని ఎక్కడన్నా అన్నారా? ఇదే పట్టుకుంటారు. మీ ఇష్టం. పట్టుకుంటేది ఇది పట్టుకుంటారు. ఏది తత్వమసి పట్టుకుంటారు. అది చాందోగ్యంలో సద్విద్య అంటారు దీన్ని. ఇది తత్వమసి. అందువల్ల అనమాట ఆ తత్వమసి పట్టుకుంటేనే ఇది అర్థం అయితేనే కానీ
తత్వమసి అర్థమైతే కానీ అది శంకర విజయం, ముఖ్యంగా శంకర విజయం, ఆ తర్వాత బ్రహ్మసూత్రాలు అర్థం కాదు. అదే అనమాట, అట్లా అనమాట. కాబట్టి ఇంతటితో ఇది ముగించేసేస్తున్నాను. ఇక వచ్చే సోమవారం మాత్రం ఇది కొత్తగా ఉన్నది కదా చెప్పేది, అది అక్కడి నుంచి ప్రారంభం చేస్తాను అనమాట. ఈ ఉపాసనలన్నింటినీ పక్కన పెట్టేస్తున్నాను అనమాట, ఉపాసనలు అట్లా. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హలో రండి. రండి రండి. ఓకే రెడీ.